అందరికీ నమస్కారం అండి. అయోధ్య నగర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ 2 పోర్షన్లు అయితే ఉంటుందన్నమాట. మీకు రెఫరెన్స్ కోసం ఒక పోర్షన్ అయితే చూపిస్తానండి. 2 పోర్షన్లో కూడా పక్క పక్కనే ఉంటుంది. మొత్తం 120 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. చాలా అంటే మీకు అపార్ట్మెంట్ కాస్ట్కే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వస్తుందన్నమాట. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. మీరు చూస్తున్నారు, ఒక హాలు, బెడ్రూము, కిచెన్ అయితే ఉంది. ఇదంతా కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారండి. మొత్తం 120 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఇండిపెండెంట్ హౌస్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. కాకపోతే దీనికి ముందు రోడ్డు అయితే కనుక చిన్న సందు అయితే ఉంటుంది. ఒక 4 అడుగుల సందు అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్డు 33 అడుగుల రోడ్డు నుంచి సెకండ్ బిట్ ఇది. అంటే ఫస్ట్ ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ పక్కనే ఈ బిట్ ఉంటుంది. మెయిన్ రోడ్డును ఆనుకుని అయితే ఉండదండి. 33 అడుగుల రోడ్డు అయితే లేదు, కానీ 4 అడుగుల సందు ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు 120 గజాల్లో ఓల్డ్ కన్స్ట్రక్షన్, సుమారుగా ఒక 18 ఇయర్స్ అయితే అవుతుంది. ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ 2 పోర్షన్లు అయితే ఉంటుంది. కాస్ట్ అయితే కనుక 120 గజాలు 75 లక్షలు అయితే చెప్తున్నారండి. 75 lakhs అయితే చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే చూపించడం జరుగుతుంది. అయోధ్య నగర్ అండి, మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. ఈ హౌస్ నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి చూడండి. రెంట్ల పర్పస్ అయితే మనకి ఇవ్వచ్చు. సుమారుగా ఒక 14-15 వేల రెంట్ అయితే వస్తుంది. 4 అడుగుల సందు అయితే ఉందన్నమాట. ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే మేము చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.